1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నారా? 3 4 గో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అబ్బా ప్రతిసారి దీనింటి ఏమిట్రా? చాలా రోజుల తర్వాత మా ఫ్రెండ్స్ అయితే కాలేజ్కి వచ్చారు. ఎందుకంటే మాకు 3 days లో ఎగ్జామ్ ఉంది. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే వాళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యారో సరే అడిగి తెలుసుకుందాం. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. ప్రిపరేషన్ ఎట్లుంది, ఎట్లా అయ్యారో, మరి ఏ సబ్జెక్ట్ హార్డ్ ఉందో కూడా తెలుసుకుందాం. మేబీ ఫస్ట్ ఇయర్లో ఇదే నా లాస్ట్ బ్లాగ్ అనుకుంటా. మళ్ళీ మాకు ఎగ్జామ్స్ ఉంటాయి. ఎగ్జామ్స్ తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోతాం. సో ఈ బ్లాగ్ ఎట్లయినా నా రీచ్ రావాలని కోరుకుంటున్నా. సో ఫస్ట్ అయితే మనం బాను అడిగి తెలుసుకుందాం. బాను, ఎక్స్క్యూజ్ మీ, ఎవడది? బాను ఎగ్జామ్ ఎట్లా ప్రిపేర్ అవుతున్నావు? ఇంతవరకు బుక్ ఓపెన్ చేయలేదంట బాను. కానీ బాను చాలా ఇంటెలిజెంట్. ఇళ్ళనే చెప్తాడు, మళ్ళీ హాస్టల్లో టైప్ 1 స్నేక్ బాను. బాగా చదువుతాడు బాను, అన్ని సబ్జెక్ట్స్ క్లియర్ చేస్తాడు. సో ఏ సబ్జెక్ట్ హార్డ్? సో మన బానుకి 1 day బ్యాటింగ్ అంట. నెక్స్ట్ ఇంకోరిని అడిగి తెలుసుకుందాం. థ్యాంక్ యూ బాను. ప్రిపరేషన్ అయిపోయిందమ్మా? అట్లా నడుస్తుందిరా. ఏ సబ్జెక్ట్ చదువుతున్నావు ఇప్పుడు? ఓఆరా? ఫస్ట్ ఓఆర్ స్టార్ట్ చేసినావు? అవును, బాగా టఫ్ ఉందని అంటారు అందరూ. సో అంటే అందరూ అన్నారా, నువ్వు చదువుతాను? అంతేగా అంతేగా, ఇంకేది ముట్టలే. ఏదో ఉంటలే. ఓఆర్ ఓఆర్ ఓఆర్. సో నేను ఓఆర్ ఎమోషనల్ డ్యామేజ్ చెప్తాను. ఘోరంగా. దేవుడి పైనే భారం అంతా దేవుడు పైనే భారం వేశాం. మామ ఎగ్జామ్ కి ఎట్లా ప్రిపేర్ అయినావు? ఇప్పుడే వేడి వేడిగా ఆ. హాల్ టికెట్ వచ్చింది. ఆ. పర్లేదు, ఇక రాసేస్తాం. తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. బాగా ప్రిపేర్ అయినావు. కొత్త మనగా. కంగ్రాచులేషన్స్ మా, నువ్వు టాప్ రావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ మా. ఓకే. మామ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నావు? ఏం సబ్జెక్ట్ ఉన్నాయో కూడా తెలియదు దాంట్లో. సరే మామ, నీకు ఒకటి ఇస్తాం. నీ ప్రిపరేషన్ కి ఒక మూవీ టైటిల్ పెడితే ఏ మూవీ టైటిల్ పెడతా? ట్రాన్స్ఫార్మర్స్ ద లాస్ట్ నైట్. బాగా కనెక్ట్ అయినట్టుంది. వావ్, చాలా బాగుంది మామ. మంచిగా ప్రిపేర్ గా, విల్ బి సక్సెస్. ఎగ్జామ్ కి ఎట్లా ప్రిపేర్ అవుతున్నావు? ఇంకా నేను బుక్లే కొనలేదు. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. సావపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. మరి ఎట్లా రా? ఎల్లుండే కదరా? యూట్యూబ్ ఉన్నది, చాట్ జీపీటీ ఉన్నది. గ్రేట్ మామ. నేను మాట్లాడుతుంటే మధ్యలో నీ కెప్టెన్సీ ఏంట్రా? నేను అడుగుతున్నా, ప్రిపేర్ అవ్వట్లే. జస్ట్ అడుగుతా. అయితా, నేను కూడా చదువుతున్నారా? నువ్వు అవుతున్నావా? ఎందుకు? అరే వీళ్ళు నమ్మకం వీడు పెద్ద. అరే ఇలాంటిది మీ దాంట్లో కూడా ఉంటారు ఫ్రెండ్స్, ట్యాగ్ చేయరు అని. చూసారా, టాపిక్ డైవర్ట్ చేస్తాడు, మళ్ళీ కటింగ్ అంటాడు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? వీని నమ్మకండి. వీని పేరు కృష్ణ ద దొంగ. నమ్మకండి. స్నేక్ 1, స్నేక్ 2, స్నేక్ 3, స్నేక్ కాదు నేను వానపాము. వీళ్ళు చదివి ఫస్ట్ ఎట్లా ప్రిపేర్ అయినా ఎగ్జామ్ కి? సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. ఏమైందిరా? నైట్ అవుట్. మరి ఏ సబ్జెక్ట్ హార్డ్ ఉందా నీకు? ఓఆర్. ఓఆరా? అంత టఫ్ ఉందా? ఫుల్. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. సరే మంచిగా ఎగ్జామ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మామ ఎగ్జామ్కి ఎట్లా ప్రిపేర్ అవుతున్నావు మామ? ఏం ప్రిపేర్, ఇంకా బుక్లో తీసుకోలేదా? ఏం ప్రిపేర్ ఏమో. మన హీరో దొరికేశాడయ్యా. ఐ యామ్ సో హ్యాపీ. యు ఆర్ సో లక్కీ. నన్ను ఎక్కడ దాక్కున్నారు సార్? అయినా నువ్వు క్లియర్ చేస్తావు నాకు తెలుసు. దేవుని పైన భారం వేస్తావా? ఫాదర్, వీళ్ళు దేవుడు బిడ్డలు కాదు, సైతాన్ బిడ్డలు. వెరీ గుడ్, థ్యాంక్స్. మంచిదా మామ. ఓకే బాయ్. సో లాగ్ అయితే అయిపోయింది. అమ్మయ్యా, ఇంకా నా దరిద్రం తీరిపోయినట్టే బావా. నెక్స్ట్ చాలా గ్యాప్ రావచ్చు, మళ్ళీ సెకండ్ ఇయర్ అవ్వచ్చు. ఆన్ స్క్రీన్ లో ఇక్కడ నేను యాక్ట్ చేయడానికి కారణం వీడే, రణధీర్. ప్రతి వీడియోలో కెమెరామ్యాన్ గా వర్క్ చేసేది రణధీర్. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? సో నెక్స్ట్ సెకండ్ ఇయర్ లో మంచి వ్లాగ్స్ మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ బై. మళ్ళీ ఊర్లో వినాయక చవితి ఉంటుంది కదా, అక్కడ వ్లాగ్స్ కంటిన్యూ చేస్తా. మీరైతే వీడియోని ఎండ్ వరకు చూసేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.